హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నిల్వ పచ్చడి అండి, ఉసిరికాయ నిల్వ పచ్చడి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఫస్ట్ ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను వేయించుకుంటున్నానండి. ఆ తర్వాత ఆవాలు ఒక స్పూను, మెంతులు హాఫ్ స్పూను తీసుకుని వేయించుకుంటాను. 2 బ్యాచెస్ కింద వేయించుకుంటున్నానండి నేను. అంటే టోటల్గా 2 స్పూన్స్ ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, పావు స్పూన్ వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు వేయించుకొని చిటపటలాడేంత వరకు వేయించుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి. ఇది లాస్ట్లో ప్రాసెస్ అండి, కాకపోతే నేను ఫస్ట్లో చూపిస్తున్నాను. నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నానండి. ఇప్పుడు సీజన్ కదండి, ఇప్పుడు ఇంకా అవైలబుల్గా ఉన్నాయండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చండి. అయితే బాగా వాష్ చేసి తుడిచేసి కాసేపు ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ కింద కానీ పెట్టేస్తే తడంతా పోతుందండి. నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నానండి. దీంట్లో పావు లీటర్ కన్నా ఎక్కువే పడుతుందండి. అంత వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లోనే కాచుకున్నానండి. ఇది బ్రాన్స్ కదా, ప్యాన్ నేను పెట్టుకున్నది మీడియం ఫ్లేమే వాడాలి. తర్వాత అన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి. ఇక్కడ 2 బ్యాచెస్ కింద వేయించుకుంటున్నానండి. ఇంకా సీజన్ ఉందండి, అవైలబుల్గా ఉన్నాయి ఉసిరికాయలు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నచ్చితే చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. 2 బ్యాచెస్ కింద తీసుకుంటున్నాను నేను ఇక్కడ. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఎక్కువ పెడతానండి షార్ట్స్లో. లాంగ్ వీడియోస్లో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయండి. ఈ ఈ ఫస్ట్ ఛానల్లో వచ్చేసి అన్నీ ఫుడ్వే అప్లోడ్ చేస్తున్నానండి. కలర్ మారేంత వరకు పెట్టుకోవాలండి. మారుతుంది కలరు. అన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇంకో బ్యాచ్లో ఇంకొన్ని ఉన్నవి వేసుకుంటున్నానండి. హెల్తీ రెసిపీ అండి. మిగతావన్నీ కూడా వేసుకుంటున్నానండి. కలర్ మారుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అలా అన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ 50 గ్రామ్స్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ మెజర్ చేసుకున్నాను నేను. హాఫ్ కేజీ ఉసిరికాయలకి 50 గ్రామ్స్ చింతపండు హాట్ వాటర్ బాయిల్ చేసి నానబెట్టుకున్నానండి. వాష్ చేసిన చింతపండు
హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను. ఇది మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిందండి. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఆ ప్రాసెస్ చూయించాను వేయించుకున్నది. ఇది రిపీట్ అయిందనమాట వేయించుకోవడం. ఇక్కడ నేను పసుపు కాస్త వేసుకొని ఒక 50 గ్రామ్స్ అండి కారం తీసుకున్నాను, మిర్చి పౌడరు. తర్వాత ఉప్పు అండి ఒక 40 గ్రామ్స్ ఉండొచ్చండి. తర్వాత తగ్గితే వేసుకోవచ్చండి. ఒక 40 గ్రామ్స్ అంతా ఉప్పు వేసుకున్నానండి. 50 గ్రామ్స్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. పసుపు. తర్వాత ఈ వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు. బాగా ఇలా ఇందులో కలపడానికి కుదరదు కాబట్టి ఇలా టాస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు అండి. నేను ఇక్కడ కొంచెం నాది పల్చగా అయింది. కొంచెం టైం పడుతుందండి. బాగా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను నేను. మీరు ఇంకొంచెం తక్కువ పోసుకుంటే కనుక చిక్కగా వస్తుంది. ఒక 5-10 మినిట్స్లో అయిపోతుందండి. అది దగ్గరికి పడిపోతుంది. 50 గ్రామ్స్ తీసుకున్నానండి ఇక్కడ చింతపండు. ఒక 5-10 మినిట్స్లో దగ్గరకు అవుతుందన్నమాట అది. ఇదంతా వేసుకున్న తర్వాత ఈ పౌడర్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను అక్కడ స్టార్టింగ్లో షేర్ చేశాను నేను పౌడర్ మిక్స్ చేసుకున్నది. ఇప్పుడు ప్యాన్లో అండి ఆయిల్ ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పావు లీటరు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు. మీ చాయిస్ అండి. మీకు ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ వేసుకోండి. నేను ఇంత వేసుకుంటున్నానండి. తర్వాత చింతపండు గుజ్జు ఇంత వచ్చిందండి. దగ్గరికి అయ్యాక ఒక గరిటెలో ఇంత వచ్చింది. 50 గ్రామ్స్ తీసుకున్నానండి. చల్లారిన తర్వాత కలుపుకోవాలి. చల్లారిపోయింది. తర్వాత నూనె కూడా మనం వేయించుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్కి రావాలండి. చల్లారిన తర్వాతే మనం కలుపుకోవాలండి అందులో. అంతే అండి. హెల్తీ రెసిపీ చేసి చూడండి. ఎలా వచ్చిందనేది చెప్పండి. ఒకవేళ మీకు చింతపండు వేసుకోవాలనిపించకపోతే గనక దానికి బదులు నిమ్మరసం కలుపుకోవచ్చండి. చింతపండు బదులు నిమ్మరసం కలుపుకుంటారు కొంతమంది. అలా అయినా ఈ స్టేజ్లో చల్లారాక ఆయిల్ వేడి మీద వేయకండి. లాస్ట్ స్టేజ్లో మీరు నిమ్మకాయ కలుపుకోవచ్చండి. అలా అయినా చేసుకున్న హెల్తీగా ఉంటుందండి. 2 సిట్రస్ ఫ్రూట్స్ అవుతాయి. ఆయిల్ చల్లారాక ఇంకా కలుపుకుంటే రెడీ అయినట్టే అండి. ఇది నేను వేలు పెట్టి చూసుకున్నాను. చల్లారింది. కాకపోతే బ్రాన్స్ కడాయి కదా, హ్యాండిల్ వేడిగా ఉందన్నమాట. అంతే అండి. ఒక 3 డేస్ తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలి. 3 డేస్ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. నిల్వ పచ్చడండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.